కరీంనగర్ బైపాస్లో డివైడర్ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్. ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ఉన్నారా? నేను కాడు పోతున్నా కదా సౌండ్ వచ్చేది. రైట్. గతంలో ఆర్టీసీ సమ్మె జరిపినప్పుడు కూడా గత సర్కార్లో కూడా ఇదే పొరపాటు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న డ్రైవర్లను ప్రైవేట్ డ్రైవర్లకు ఆర్టీసీ బస్సులు అప్పగించారు. పర్యవసానం యాక్సిడెంట్లు. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతోంది. కరీంనగర్ బైపాస్లో ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టడంతో బస్సు ఏ రకంగా ముందు భాగం నుజ్జునుజ్జైందో మనకు కనిపిస్తోంది. అలాగే రక్తసిక్తమైన ప్రయాణికుల విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ డోర్ నుంచి వాళ్ళ కిందకి దిగుతూ ఉన్నారు. ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ఏ రకంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో మనకి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తోంది. నిజంగా ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఎంతో అనుభవజ్ఞులై ఉంటారు. వాళ్ళు ఎన్నో ట్రయల్స్ తర్వాత వాళ్ళు ఆర్టీసీ బస్ అనేది వాళ్ళ చేతికి అప్పగించడం జరుగుతుంది. ఎంతో రద్దీ ప్రాంతాల్లో కూడా ఎంతో కష్టతరమైన సందుల్లో కూడా వాళ్ళు సునాయాసంగా నడపగలరు. అంటే దానికి అనుభవంతో కూడుకున్న డ్రైవింగ్ స్కిల్స్. కానీ ఇలాంటి సమ్మె జరిగినప్పుడల్లా ప్రభుత్వం తొందరపాటు చర్య అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది, ఒకవేళ డ్రైవింగ్ తెలిసినా ఎంతకాలం తర్వాత వాళ్ళు ఇంత పెద్ద భారీ వాహనాన్ని నడపగలరు అనే అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న ప్రైవేట్ డ్రైవర్లకు బస్సు అందించడంతో ఈ రకమైన ప్రమాదాలకు కారణం అవుతున్నారు ఇండైరెక్ట్గా కూడా.